డిఎస్సీపై జగన్ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో తెలుసా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగం పొందిన వారిని హేళన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలన నచ్చకపోతే జనమే మారుస్తారని, ప్రభుత్వాన్ని మార్చడానికి జగన్ ఎవరని అన్నారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,000 మందికి డిఎస్సి రాస్తే 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని కూడా కాంట్రవర్సీ మాట్లాడితే సిగ్గుండాలి కదా. వచ్చి చూడు అని చెప్తున్నారు ఆఫీసులు కూడా. మా ఆఫీస్ గురించి రండి చూడండి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటాడు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం ఏమిటి? కుర్రందా నీకు? ఎలాగే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండానా? ముఖ్యమంత్రి అయ్యా చేసిన మనిషిని సిగ్గుండాలి కదా. ఇల్లు చూడు, రికార్డ్ చూడు. స్పోర్ట్స్ కోటా అంటే తెలిసే నీకు? రోజా కబడ్డీ ఆడినట్టు అంటే అది స్పోర్ట్స్. అవి స్పోర్ట్స్ అంటే తెలియని నువ్వేమో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి లేదా కబుర్లు చెప్తావు? చూడు రికార్డ్ తప్పు. 13,000 మంది సుమారు ఉద్యోగాలు వస్తే వాళ్ళందరినీ హేళన చేయడం కదా నువ్వు నీ టైంలో ఒక ఉద్యోగం చెప్పు, గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇచ్చేవాడు. ప్రతిదానికి బురద చల్లడమే. పనికిమాలలో ఇక్కడ చేయాలన్నాం. రాష్ట్రం ప్రజలంతా ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇంకా 3 సంవత్సరాలు చూడాలి కదా. 3 సంవత్సరాలు చూసిన తర్వాత పనితీరు బాగపోతే ప్రజలు మార్చుకుంటారు. మార్చేత నువ్వు మాట్లాడడానికి